ఏం మాట్లాడటం కాదు, ఎంత ధైర్యంగా వచ్చావో, ఎంత ధైర్యంగా ఇప్పటిదాకా వచ్చావో, ఇప్పటిదాకా మాట్లాడావో చెప్పు. సరే సరే అది కూడా ఇన్వాల్వ్ చేద్దాం. నువ్వు ముప్పలా అన్నప్పుడే నాకు అర్థం నువ్వు సుధీర్ బంధువు అనేసి. ఓకే, ముప్పలా మీరు అందరూ ఒకటే అనేసి మాకు కూడా తెలుసు. కానీ నాకు అదంతా అనవసరం. ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు, లేకపోతే కత్తి తీసుకుంటావు కదా, ఇక్కడే నా గొంతు కోసేసుకుంటాను. కత్తి తీసుకుని రాబో, ఇక్కడే నా గొంతు కోసుకుంటాను. నువ్వు చేయని తప్పుకి నువ్వు ఎందుకు పోవడమా? చెప్పు. తెలుసా ఈరోజు నేను చెప్పానా? నేనేమన్నా చెప్పానా నీకు ఏమని? ఈరోజు నీకేమన్నా చెప్పాను నీకేమని? నేను నీకేమన్నా చెప్పాను నీకేమన్నా? ఏమి చెప్పాను ఇక? ఎందుకు చేసావా? నా ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేయడానికి శివారెడ్డికి నీకు ఏం సంబంధం రా? ఆడ నేను ఏదో గొడవ పడుతున్నావు, నీకెందుకురా? నీకెందుకు? నీకెందుకు వేస్తావురా? నేను చెప్పాను నీకు ఏమిటి వండుతున్నావు ఇప్పుడు. యూ స్పిల్ ద బీచ్ రైట్. నువ్వు చెప్తేనే వేస్తావు అనేసి నేను చెప్పాను. ఏమని నువ్వెవరురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? నా ఫేస్బుక్ నేను వాడకూడదా? ఇన్స్టాగ్రామ్ వాడకూడదా? చెప్పు. ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా, ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా. ఎవ్వడు అడిగేవాడు లేడు, దీని వెనక అడిగేవాడే లేడు అనేసి కదా నువ్వు. అంతే కదా? నేనెవడో ఏమన్నాడు? సరే చెప్పు, ఈ రోజు నీ పని చేసి అనేసి నాకు చెప్పు. చెప్పి అప్పుడు బయలుదేరు. అప్పటిదాకా నువ్వు కదిలేదానికి లేదు, అప్పటిదాకా నువ్వు కదిలేదానికి లేదు. చెప్పు. నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ అయితే నేను మహిళ, నేను సాధారణ మహిళ. నువ్వెవరైనా నా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నువ్వెవరైనా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నీ సార్ ఎవరా? నీ సార్ ఎవరు? నీ సార్ అయితే నీ సార్ గురించి చేస్తావా? ఆడ పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? ఆడ పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? నా పర్మిషన్ తీసుకున్నా? నా ఫేస్బుక్ వచ్చా? నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి కదా. నువ్వు ఫేస్బుక్ లో మా శివారెడ్డి గురించి ఏం చేసావా? నీకెవరు చెప్పారా శివారెడ్డి తప్పు చేశాడని? నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? నువ్వు నా ఫోటో చేసావు, నా గురించి మాట్లాడు. నీకెవరో కంప్లైంట్ ఇచ్చాడు? నీకెవరో కంప్లైంట్ ఇచ్చాడు? ఎమ్మెల్యే ఇచ్చాడా? మీ సార్ నేను ఇచ్చానా? శివారెడ్డి గురించి, ఎమ్మెల్యే గురించి, పోనీ ఆలిద్దరు కలిపి నా గురించి, లేకపోతే మా ముగ్గురు కలిపి మా ఆయన ఇచ్చాడు. ఇక తలుపుతున్నాడేంటి రా వీడు? తలుపుతున్నాడేంటి? అందుకు కాదు ఎందుకు పిలిచింది? ఎందుకు వేసావు? ఎందుకు నా ఫోటో వేసావు? నీ సార్ అయితే నీ సార్ ఫోటో వేసావు. నువ్వు ఓటు వేసినావు కాబట్టి నీ సార్ ఫోటో వేసావు. నాది ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? కంప్లైంట్ ఇచ్చాడా? చెప్పు. ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? మరి ఇయ్యనప్పుడు నీకెందుకు అంత దూలా? వేరే రిపోర్టర్స్ కి లేదు దూలా? ఏంటి చేసే ముందు నీకు ఒకసారి ఆలోచన రాలేదంటే ఒక జీవితాల్లో పోతాయని సార్. ఒక ఆడపిల్ల జీవితం కదా. నాకు ఒక కొడుకు, ఒక భర్త. నేను ఏమైపోవాలి? ఏమైపోవాలి? నేను అడిగేలాగా నాకు ఎవరు లేదనుకుంటున్నా. నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఓకే, నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఇప్పటిదాకా నువ్వు చూసినావు, ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఎట్లా సైడ్ చేద్దాం? ఓకే, ఓకే. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ ఇస్తున్నా నేను చేసిన. నా జీవితం ఏమైపోవాలి నువ్వు చెప్పు. నా జీవితం ఏమైపోవాలి? నా కొడుకు జీవితం ఏమైపోవాలి? నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర లేచిన కూడా ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడం చాలా రోజులు అవుతుంది.
ఎమ్మెల్యే నేను మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు ఉల్టన్ చేశారు చూడు, అది నీకు కూడా వచ్చింటారు, ఇది నీకు కూడా న్యూస్ వచ్చింటారు, ఇది కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికి వచ్చి న్యూస్ నీకు రాలేదంటే ఇది ఎవరు అంటారు అని నీకు కూడా వచ్చింటది. అప్పటి నుంచే నువ్వే పెట్టావు, నీకు వికాసే ఫోన్ చేసింది, అది మా ముందే ఫోన్ చేసింది. ఓబులవారిపల్లి పంచాయతీకి అయినా ఓబులవారిపల్లి పంచాయతీకి అయినా సరే నాకు అనవసరం. వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ 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 నీకు ఈ పొత్తు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు? మరి నువ్వెందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకు? ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లే ఉన్నాడా? ఎవడేసాడా? ఎవడేసాడు? ఏమని ఏమని ఎట్లాగా ఎట్లాగా ఆడ కూర్చుంతో వేసాడు. నీలాగే ఏ ఫోటో ఉంటుంది, పైగా శివారెడ్డి ఫోటో ఉంటుంది. ఏంటి ఏ ఫోటోలు వేసి శివారెడ్డి ఫోటోలు వేసి మేమన్నా నీకేమన్నా ఏం చేసాము? మరి ఎందుకురా చేసావు? నీకేమన్నా జర్నలిస్ట్ అని ఒక పేరు, జర్నలిస్ట్ అని ఒక పేరు అడ్డం పెట్టుకొని కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుకోము. మరి ఇప్పుడు నా కొంప ఎవడ కూల్చింది? నా కొంప ఎవడ కూల్చాడు? ఏంటి? అది నా ఫేస్బుక్ బే, అది నా ఫేస్బుక్. నీకు రైట్ ఉందా? నీకు రైట్ ఉందా? నా ఫేస్బుక్ బే, నా ఫేస్బుక్ లో కూడా నేను వాడకూడదా? నువ్వు రగిలించక్కర్లా, నేను కొట్టే వల్ల ఎట్లా పోతావు నాకు తెలియదు. మరి నీకెందుకు నీకెందుకు లేదా? నా ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఆయన పెట్టిందేంట్రా? నాకు మనసు బాధపడుతున్నాను, నాకు మనసు బాధపడుతుందంటే నువ్వేం నేను అది కూడా పెట్టకూడదా? నేను అది కూడా పెట్టకూడదా? అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టకూడదు. ఫేస్బుక్ లో ప్రతి ఒక్కరు పెడతాను కదా. నువ్వు చూసా పొద్దుంది ఆ బ్లూ కలర్ మీద ఒకటి నా స్టేటస్, దాంతో ఎక్కడైనా జనసేన ఇంక్లూడ్ అయిందా? మరి నాది కూడా నేను పెట్టుకోకూడదా? ఏంటి ప్రాబ్లం? అర్థమవుతుందా? ఊరికి తలుపడం కాదు, ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏసినంత మాత్రాన రూమ్ లో కూర్చొని అయితే ఏడవాలి. ఓకే, అది డోర్